హలో ఆల్. చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే మనం ఓన్ వర్క్ చేసుకోవాలా? లేకపోతే శాలరీ మీద డిపెండ్ అవ్వాలా అన్నది. ఓన్ వర్క్ చేసుకుంటే కొంచెం రిస్క్, పెట్టుబడి, అలాగే టైంకి మనీ వస్తుందా రాదా, రెంట్ కట్టుకోవాలి, మొత్తం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు స్టాక్స్ కానివ్వండి ఏదైనా సరే తెచ్చుకోవాలి అలా. అదే శాలరీ బేస్డ్ అయితే పని ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, మనకి శాలరీ అన్నది టైంకి వచ్చేస్తుంది అనమాట. సో దానికని కొంచెం ప్రాబ్లం ఏమి అనిపించదు అని అనుకుంటాము. బట్ అలాంటి శాలరీ వర్క్స్లో ఏంటంటే బయట మనకి ఫ్రీనెస్ ఉండదు అనిపిస్తుంది కొంతమందికి అయితే. అంటే టైంకి రావాలి, టైం పంచువాలిటీ మొత్తం మెయింటైన్ చేయాలని కొంతమందికి ఉంటుంది. అలాగే ఓన్ వర్క్ అయితే మనకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు కానీ కొంతమంది అనుకుంటారు. సో దేని కంఫర్ట్ దాందే, దేని కంఫర్ట్ జోన్ అన్నది దానికి ఉంటుంది. ఇదైతే సెలవులు పెట్టడానికి, ఏదైనా సరే ఒక వర్క్ స్టార్ట్ అయ్యాక సెలవులు పెట్టడానికి అసలు చాలా వరకు ఇంపాసిబుల్. ఓన్ వర్క్ అయితే అసలు మన పనులు, కస్టమర్స్ అందరు ఎక్కడికి వెళ్ళిపోతారో అన్నది ఒక భయం ఉంటుంది. అదే బయట శాలరీకి వెళ్తే శాలరీ కట్ అయ్యి వస్తుందేమో అన్న ఒక భయం ఉంటుంది. ఏదైనా సరే మనం చేసుకునే కష్టాన్ని బట్టే ఫలితం అనేది ఉంటుంది. నాకు తెలిసి ఓన్ అయినా ఏదైనా సరే మనకు అసలు ఫస్ట్ ఎంత ప్రాఫిట్ అన్నది వస్తుంది అన్నది చూసుకోవాలి. ఫర్దర్గా మనకి అది రన్ అవుతుందా లేదా, దానికి ఎక్కువ పెట్టుబడి పెట్టాలా, దాన్ని పెట్టుకొని మనం మినిమం మెయింటెనెన్స్ అయితే చేసుకోగలమా అన్నది చిన్న చిన్నవి అన్నది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగే చూసుకోండి, చాలా తక్కువ పెట్టుబడి. ఐ మీన్ ఒక మిషన్ ఉంటే చాలు, చాలా వరకు మనం నేర్చుకొని ఉంటే టైలరింగ్ ఏం అవసరం లేదు ఇంక ఎక్స్ట్రాగా మనం పెట్టుకోవడం. కస్టమర్స్ అన్నది చిన్నగా అలవాటు అవుతారు. అదే టైలరింగ్లో ఇంకా అంటే బొటిక్ పెట్టుకోవాలంటే దానికి జిగ్జాగ్ మిషన్ ఉండాలి. శాలరీ అంటే బయట రెంట్కి తీసుకోవాలి, మొత్తం సెట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఏదైనా ప్రొఫెషనల్గా బాగా చేయాలనుకుంటే అలా, లేదు సింపుల్గా చేసుకోవాలంటే ఇలా. అదే ఒక టీచర్ జాబ్కో లేకపోతే బయట ఏదో ఒక ట్రైనింగ్ జాబ్కో వెళ్తే దానికి తగ్గ శాలరీ దానికి వస్తుంది. ఏదైనా ఇదైతే మన ఓన్ పని, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఉంటుందో లేదో తెలియదు. ఒకేసారి ఒక 4-5 పనులు వచ్చినా ఒకే మనీ వస్తుంది. అలా అని రాకపోతే దాని టెన్షన్ కూడా దానికి ఉంటుంది, గడుస్తుందా లేదా అన్నది. అసలు మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి. మన ఓన్ అయితే మంచిదా, బయట శాలరీ బేస్డ్ అయితే మంచిదా అన్నది ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.